అందరికీ నమస్తే అండి. మైథిలి వంటింటికి స్వాగతం. ఇవాళ ఎండు రొయ్యలు పాలకూర కర్రీ చేస్తున్నానండి. ఇది చాలా కమ్మటి కూర అండి. అంటే టేస్టీ కూరలు, సూపర్ కూరలు ఇలాంటివి ఉంటాయి. కమ్మటి కూరలు అంటే తిన్నా కొద్దీ తినాలనిపించే కూరలు అన్నమాట. ఇది మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి. ఎండు చేపలు, ఎండు రొయ్యలు. ముందుగా ఎండు రొయ్యల్ని బాగా 2-3 సార్లు నీళ్లు మార్చి కడిగి పెట్టాను. తర్వాత బాండీలో ఆయిల్ వేసి ముందు రొయ్యలు ఫ్రై చేస్తున్నానండి. ఇది రొయ్యలు ఫస్ట్ నూనెలో ఫ్రై చేస్తే ఆ టేస్ట్ బాగుంటుందండి. కొందరు పచ్చివి కూడా వేస్తారు, అది కూడా ఒక టేస్ట్ అనుకోండి. ఇలాగైతే ఇంకా బాగుంటాయి అన్నమాట. తర్వాత ఇదే నూనెలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసేస్తున్నాను. ఇంకా రొయ్యలు ఇలాగేనండి, తీసి పెట్టే అక్కర్లేదు. దీంట్లోకి ఉప్పు, పసుపు వేసి కొద్దిసేపు ఉల్లిపాయలు మగ్గనిచ్చానండి. ఒక 5 నిమిషాలు అయితే ఉల్లిపాయలు రొయ్యలతో పాటు రొయ్యలు కూడా కొద్దిగా మెత్తపడతాయి అన్నమాట, మరీ కరకరలాడకుండా ఇలా అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి పాలకూర వేసేస్తున్నాను. ఒక 4-5 కట్టలు పాలకూర అయితే సరిపోతుంది. ఇది చాలా టేస్టీ కూర అండి, మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే. ఇది పాలకూర ఎంతసేపు అండి, 5 నిమిషాల్లో తగ్గిపోయింది చూడండి. అదిగోండి, ఒకసారి కలయి పెట్టుకుంటే సరిపోతుంది. యాక్చువల్లీ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం మర్చిపోయానండి, తర్వాత యాడ్ చేశానులేండి. ఇందులో పచ్చిమిర్చి వేసినా తగినంత కారం కూడా పడుతుందండి. ఒక 3 టమాటోలు కట్ చేసి వేసాను నేను. టమాటో ఇష్టపడని వాళ్ళు వేయకుండా స్కిప్ చేయొచ్చు కూడా, అలా కూడా చేయొచ్చు. తర్వాత కొద్దిగా అవి ఉడికే లోపల కొత్తిమీర కట్ చేసి పెట్టుకుంటున్నాను. 5 నిమిషాల్లో కర్రీ మొత్తం ఉడికిపోయిందండి. పాలకూర కూడా దగ్గరికి అయిపోయింది. ఇది చాలా టేస్టీ రెసిపీ అండి. మీకు నా వంటలు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. నా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. అదిగోండి వేడన్నం, అబ్బా చేయి కాలిపోతుంది, అంత వేడిగా ఉంది అన్నం. వేడన్నంలోకి పాలకూర, ఎండు రొయ్యల కూర, సూపర్ టేస్టీ లంచ్. బాయ్ అండి.